సుధాకర్ ఆఫీస్ పని ముగించుకుని వచ్చేసరికి రాత్రి 9 దాటింది. ఇల్లంతా చీకటిగా ఉంది. వైదేహి, ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేసుకోవాల్సింది కదా. ఆ చీకట్లో స్విచ్ వేశాడు సుధాకర్. లైట్ వెలిగింది. సోఫాలో దిగులుగా కూర్చున్న భార్య వైదేహి కనిపించింది. తన పక్కకు వెళ్లి కూర్చున్నాడు సుధాకర్. ఏమైంది వైదేహి, చీకట్లో దిగులుగా కూర్చున్నావేంటి? మనసేం బాగోలేదండి, అందుకే ఎక్కడ పని అక్కడే ఉంది. వంట కూడా ఏం చేయలేదు. సర్లే వైదేహి, నేను ఏదైనా ఆర్డర్ పెడతానులే, ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. అవును, ఇంతకీ మన బంగారు తల్లి మైథిలి ఎక్కడుంది? రోజు నా మాట విని పరిగెత్తుకుంటూ డాడీ అంటూ వచ్చేది, ఈ రోజు రాలేదు. అప్పుడు నిష్ఠూరంగా వైదేహి ఇలా అంటుంది. మన బంగారు తల్లికి మనతో ఉండడం ఇష్టం లేదంట. నా అన్నమ్మ వాళ్ళ దగ్గరుంటూ టౌన్లో స్కూల్లో చదువుకుంటానని తమరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాతో పెద్ద గొడవే చేసింది. అత్తయ్య వాళ్ళ దగ్గర తీసుకెళ్లే వరకు ఏడుస్తూనే ఉంది. టిఫిన్ చేయలేదు, లంచ్ చేయలేదు. కోపం వచ్చి 2 దెబ్బలు కొట్టాను. మైథిలిని కొట్టడం ఏంటి వైదేహి? ఇప్పుడు తన వయసు ఎంతని? 2nd క్లాస్ చదువుతుంది. బుజ్జగించి చెప్పాలి గాని ఇలా కొట్టడం ఏంటి? నేనేమైనా కావాలని కొడతానా చెప్పండి? ఎంత బుజ్జగిచ్చినా, ఎంత బ్రతిమిలాడినా నేను ఇక్కడ మీతో ఉండనంటే ఉండను, నానమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే ఉంటాను, అక్కడే చదువుకుంటానని తేల్చి చెప్పేసింది. సర్లే వైదేహి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, తినటానికి ఏమైనా ఆర్డర్ పెడతాను అని చెప్పి సుధాకర్ బెడ్రూంలోకి వెళ్ళాడు. కొంత సమయం తర్వాత వైదేహి బెడ్రూంలోకి వచ్చింది. సుధాకర్ బనియను లుంగి వేసుకున్నాడు. ఒకసారి అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి కూతురుతో మాట్లాడండి. ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నానులే. నువ్వు ఫేస్ వాష్ చేసుకో, ఓ 10 మినిట్స్లో ఫుడ్ వచ్చేస్తుంది. ఇక వైదేహి ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళింది. సుధాకర్ ఊళ్ళో ఉన్న తన తల్లిదండ్రులు అన్నపూర్ణ, రామచంద్రానికి ఫోన్ చేశాడు. ఊళ్ళో అప్పుడు ఇంటి బయట మంచంలో తాతయ్య రామచంద్రం, 8 ఏళ్ల మైథిలి కూర్చున్నారు. ఆ మంచం పక్కన మరొక మంచంలో పక్కలు వేసి ఉన్నాయి. రామచంద్రం ప్రేమగా మైథిలికి ఒక చక్కని నీతి కథ చెప్తూ ఉన్నాడు. ఇంట్లో నుంచి ఫోన్ పట్టుకుని అదే సమయానికి అన్నపూర్ణ అక్కడికి వచ్చింది. ఎవయ్యా, అబ్బాయి ఫోన్ చేశాడు, మాట్లాడు. రామచంద్రం ఆ ఫోన్ తీసుకున్నాడు. బాబూ, సుధాకరు బాగున్నావా? కోడలు బాగుందా బాబూ? మేం బాగున్నా నాన్న. మీరు భోజనం చేశారా? తినేసి బయట మంచంలో కూర్చున్నాం బాబూ. మైథిలి ఏం చేస్తుందన్నా? నేను చెప్పే చక్కటి నీతి కథని శ్రద్ధగా వింటుంది బాబూ. అవునా, పోన్లేండి. ఒకసారి మైథిలికి ఫోన్ ఇవ్వన్నా. మైథిలి, నాన్న నీతో మాట్లాడతాడంట, మాట్లాడు తల్లి. మైథిలి భయపడుతూ, నేను మాట్లాడను తాతయ్య. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు మాట్లాడకపోతే నాన్న బాధపడతాడుగా. మా అమ్మవి గదు, మాట్లాడు అని రామచంద్రం ఫోన్ ఇచ్చాడు. హలో డాడీ. హలో బంగారు తల్లి, అన్నం తిన్నావా అని ప్రేమగా అడిగేసరికి మైథిలిలో ఉన్న భయమంతా పోయింది. తిన్నాను డాడీ. తాతయ్య నేను బయట మంచంలో కూర్చున్నాము. తాతయ్య మోరల్ స్టోరీస్ చెబుతున్నాడు. భలేగా ఉన్నా డాడీ కథలు. తాతయ్య దగ్గర ఇలాంటి కథలు బోల్డ్ అని ఉంటాయిలే తల్లి. 2 రోజుల్లో ఆ కథలు మొత్తం నువ్వే విను, ఓకేనా? 2 రోజుల తర్వాత నేను మమ్మీ ఈ సండే నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం. మళ్ళీ మన ముగ్గురం కలిసి సిటీకి వచ్చేద్దాం. స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా తల్లి. డాడీ, నేను నానమ్మ తాతయ్యలతో ఉంటూ ఇక్కడ స్కూల్లోనే చదువుకుంటాను. నేను సిటీలో చదువుకోను, అసలు మీతో ఉండను. సర్లే తల్లి, నీ ఇష్టాన్ని ఈ డాడీ ఎప్పుడైనా కాదంటాడా? నువ్వే చెప్పు. ఆ మాట విని మైథిలి సంతోషపడింది. థ్యాంక్ యూ డాడీ. సండే రోజునొచ్చి మండే రోజున నన్ను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయించి వెళ్ళండి. షూర్ తల్లి అని ఫోన్ పెట్టేశాడు సుధాకర్. ఇక కాసేపటికి వైదేహి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన ఆర్డర్ని పట్టుకుని బెడ్రూంలోకి వచ్చింది. రండి, ఫుడ్ వచ్చింది, తిందాం అని చెప్పి వెళ్ళిపోయింది. బయట మంచాల్లో రామచంద్రం, మైథిలి, అన్నపూర్ణ పడుకున్నారు. ఇక్కడ వైదేహి, సుధాకర్ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున వైదేహి కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో మైథిలి స్కూల్ టీచర్ అరుణ కలిసింది. ఇద్దరూ పలికిరించుకున్నారు. వైదేహి గారు ఇంటికే వెళ్తున్నారా? అవును మేడం. ఒకసారి స్కూల్కి రండి. ఫస్ట్ క్లాస్ లాస్ట్లో పెట్టిన టెస్ట్లో మీ అమ్మాయి మైథిలి రాసిన తన కోరిక గురించి మీరు తప్పకుండా చదవాలి. అంత బాగా రాసిందా మేడం? చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది మైథిలి ఎంత బాగా రాసిందో. అయితే పదండి మేడం. ఇద్దరూ స్కూల్కి వచ్చారు. వైదేహి కూర్చుంది. అరుణ టీచర్ పేపర్ ఇచ్చింది. చదవండి, మైథిలి కోరికేంటో తెలుస్తుంది.
వైదేహి చదవటం మొదలుపెట్టింది. ఎవరు ఏమవ్వాలని కోరుకుంటున్నారో రాయమని టీచర్ చెప్పింది. నాకు డాక్టర్ అవ్వాలని, ఇంజనీరింగ్ చేయాలని లేదు. స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో మా అమ్మా నాన్నలు మాకంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లనే చాలా ప్రేమిస్తున్నారు. ఎంతో కేర్గా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు. నాన్న ఆఫీస్ నుండి అలసటతో వచ్చినప్పుడు నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ని ఇవ్వడం లేదు. తనకి స్మార్ట్ ఫోనే రిలాక్స్ని ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంది, కానీ నాతో ఆడుకోవడానికి లేదు. మాట్లాడడానికి అసలే లేదు. అసలు నా గురించే లేదు. వైదేహి అదోలాగా తలెత్తి అరుణ వైపు చూసింది. పూర్తిగా చదవండి వైదేహి గారు. వైదేహి మళ్లీ చదవటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతుంటే 1-2 రింగ్లు వచ్చేలోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు. కానీ నేనెన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు. నేను ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతూ ఉంటారు. నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడుకోవటానికే ఎక్కువ ఇష్టపడతారు. తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనెంత ముఖ్యమైన విషయం చెప్పినా వినిపించుకోరు, పట్టించుకోరు. అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ రింగ్ అయితే మాత్రం వెంటనే ఫోన్కి జవాబిస్తారు. మా అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ని కేరింగ్గా చూసుకుంటారు. ఎప్పుడు తనతోనే ఉంచుకుంటారు. దానికే చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా ఇష్టపడతారు. దాంతో భలే రిలాక్స్ అవుతూ ఉంటారు. తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు. ఎప్పుడూ పని వాళ్లకి, పరాయి వాళ్లకి అప్పగించరు, చూసుకోమని చెప్పరు అని చదువుతున్న వైదేహి కళ్ళ వెంట కన్నీళ్లు గారుతూ ఉంటాయి. వాటిని అరుణ చూసింది. అప్పుడే మీకు మైథిలి బాధ అర్థమైందా? వైదేహి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాధతో పెట్టుకుంటున్న కన్నీళ్లతో అరుణం చూసింది వైదేహి. ఇంకా ఉంది, చదవండి. వైదేహి అది చదువుతూ ఉంటుంది. నేనొక్కరోజు మాట్లాడకపోయినా బాధపడరు, కానీ స్మార్ట్ ఫోన్ 1 గంట పని చేయకపోతే చాలా కంగారు పడిపోతారు. హడావుడి చేస్తారు. బాగు చేయించాలని ఆరాటపడతారు. రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు. ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు. కాబట్టి నా కోరిక ఏమిటంటే, నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ని కావాలనుకుంటున్నాను అని చదువుతుంటే వైదేహి మనసంతా పిండేసినట్టయింది. కారుతున్న కన్నీళ్లతో మళ్లీ చదవటం మొదలుపెట్టింది. నాకెప్పటికీ మా నానమ్మ తాతయ్యల దగ్గరే ఉండాలనిపిస్తుంది. అక్కడే చదువుకోవాలనిపిస్తుంది. ఇద్దరూ నా కోసమని చాలా టైం స్పెండ్ చేస్తారు. మా నానమ్మ నాకిష్టమైన వంటలని చేసి పెడుతుంది. తాతయ్య చక్కని కథలు చెబుతాడు. ఇద్దరూ నా వయసుకొచ్చి నాతో ఆడుకుంటారు. ప్లీజ్ మేడం, మీరు నేను రాసిన ఈ వ్యాసం చదివి మా తాతయ్యల్ని పిలిపించి వాళ్లతో పంపించండి. వైదేహి కన్నీళ్లను తుడుచుకుంది. అప్పుడు మైథిలి ఎందుకు నానమ్మ తాతయ్యల దగ్గర ఉంటానంటుందో వైదేహికి అర్థమైంది. మైథిలి రాసిన వ్యాసాన్ని ఫోటో తీసి సుధాకర్కి పంపించింది. ఆఫీస్లో ఉన్న సుధాకర్ అది చదివాడు. అతనికి కూడా చాలా బాధేసింది. కన్నీళ్లు పెట్టుకుని వెంటనే వైదేహికి ఫోన్ చేశాడు. వైదేహి, ఇది ఎవరు రాశారు? మన కూతురు మైథిలి. వస్తువులను ఉపయోగించుకోవాలి, బంధాల్ని ప్రేమించాలి. అన్ని బంధాల కన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయని మైథిలి మనకి బుద్ధి చెప్పింది. అవును వైదేహి, నువ్వు రెడీగా ఉండు. ఇద్దరం ఊరికి వెళ్దాం. మైథిలి నాకు వెంటనే చూడాలనిపిస్తుంది. నాకు కూడా అలాగే ఉందండి. ఇప్పుడే బయలుదేరండి. వైదేహి అక్కడి నుంచి బయలుదేరింది. సుధాకర్ ఇంటికొచ్చారు. ఇద్దరూ కలిసి కారులో ఊరికొచ్చారు. మైథిలిని ప్రేమగా ఎత్తుకున్నారు. నీ బాధ అర్థమైంది తల్లి. ఇక నుంచి నేను మీ నాన్న ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నీతోనే ఆడుకుంటాం. నిన్నే ఇష్టపడతాం. మన ఇంటికి వెళ్దామమ్మా. అవును తల్లి, ఇంటికి పద. నీతో గడపటానికి ఎక్కువ టైం కేటాయించుకుంటాం. ముందు నువ్వు, ఆ తర్వాతే ఇంకేదైనా సరే అని సుధాకర్ కూడా చెప్పటంతో మైథిలి చాలా సంతోషపడుతుంది. వాళ్ళతో కలిసి కారులో సిటీకి వచ్చింది. ఇక అప్పటినుంచి వైదేహి, సుధాకర్ దంపతులు కూతురు మైథిలిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ స్మార్ట్ ఫోన్స్ వాడకం చాలా అంటే చాలా తగ్గించేశారు. కూతురుతో ఎక్కువ సమయం గడుపుతూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఆనందపురంలో శారదది మధ్యతరగతి ఇల్లు. ఇంటి బయట చెట్టు కింద శారద కూర్చొని ఉంటుంది. వైదేహి, అంజలి ఇక్కడికి రండి. అత్తయ్య, ఏమైంది? ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి, కానీ కూరగాయల రేటు ఎక్కువగా ఉన్నాయని పక్కింటి సూర్యాక చెప్పింది.
నిజమే అత్తయ్య, నిన్న మనకి 2 కేజీలు టమాటా తెస్తే 120 రూపాయలు అడిగాడు. ఏంటో అత్తయ్య, ఇలా కూరగాయల రేట్లు పెరిగితే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎలా కొంటాం చెప్పు. అవును అంజలి. అదే సమయంలో సుధాకరు వినోద్ ఇంటికొస్తారు. అమ్మా, ఈరోజు ఊర్లోకి కొత్త కూరగాయల వ్యాపారి వచ్చాడంట. అతని పేరు సిద్ధయ్య. తక్కువ రేటుతో కూరగాయలు అమ్ముతున్నాడు. మీరు కూడా అతని దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. అట్టాగే బాబు, మేం కూడా మార్కెట్కి వెళ్ళాలనుకున్నాము. కానీ ఇప్పుడు నువ్వు చెప్పావుగా కొత్త కూరగాయల వ్యాపారి వచ్చాడని, అతని దగ్గర తీసుకుంటాంలే అని చెప్పి శారద తన కోడలిద్దరినీ తీసుకుని కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. రండి తల్లులు రండి, మార్కెట్లో కంటే తక్కువ రేటుతో అమ్ముతున్నాను అంటూ శారద వాళ్ళని పిలుస్తాడు. అలా పిలవగానే అక్కడికి వెళ్తారు ఆ ముగ్గురు. ఏంటన్నా, ఊరికి కొత్తగా వచ్చిన వ్యాపారి మీరే కదా? అవునమ్మా సరే అన్నా, మాకు కావలసిన కూరగాయలన్నీ ఉన్నాయి అని చెప్పి వారికి కావాల్సిన కూరగాయలన్నీ వాళ్ళు తీసుకుంటారు. అన్ని కూరగాయలకు కలిపి ఎంత డబ్బు ఇవ్వాలన్నా? 300 ఇవ్వండి అమ్మగారు. అతను అడిగిన డబ్బుల్ని ఇస్తుంది అంజలి. ఇక కూరగాయలు తీసుకుని బయలుదేరతారు ముగ్గురు. వెళ్లేదారిలో శారద కూరగాయల గురించి మాట్లాడుతూ, మార్కెట్ కంటే చాలా తక్కువ రేటుకు వచ్చేగా కూరగాయలు కోడల్లో. నిజమే అత్తయ్య, నాకు కూడా అలాగే అనిపించింది. అదే మన మార్కెట్ గనుక వెళ్ళుంటే 500 తక్కువయ్యేది కాదు. అవునక్క, కూరగాయలు కూడా భలే తాజాగా ఉన్నాయిలే. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. ఇక వైదేహి, అంజలి వంట చేయడం మొదలుపెట్టారు. అక్క, భలే తాజాగా ఉన్నాయక్క కూరగాయలు. అవును అంజలి, మెరుస్తూ కనిపిస్తున్నాయి. కూర కూడా భలే వాసన వస్తుందిలే. ఇక్కడి నుండి మనం మార్కెట్కి వెళ్ళవసరం లేదు. కొత్తగా వచ్చిన సిద్ధ దగ్గరికి వెళ్దాం. అలాగే వెళ్దాం అక్క. అలా కొన్ని రోజుల పాటు అత్తాకోడళ్ళు ప్రతిరోజు సిద్ధయ్య దగ్గరే కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. కూరగాయలు బాగా అమ్ముడుపోవటం వల్ల అధికంగా డబ్బులొస్తూ ఉండటంతో సిద్ధయ్యకి ఆశ పెరిగిపోతుంది. సిద్ధయ్య తన మనసులో, కూరగాయలు సహజంగా పండడానికి ఎక్కువ సమయం పట్టుద్ది. నేను రసాయనాలు కలిపితే తొందరగా పండుతాయి. అప్పుడు నేను వాటిని అమ్ముకుని ఎక్కువ లాభం పొందొచ్చు అని అనుకుని రసాయనాలు వేసి కూరగాయల్ని పండించటం మొదలుపెట్టాడు. వాటిని తీసుకెళ్లి ఊళ్ళో అమ్మటం మొదలుపెట్టాడు. అతను అనుకున్నట్టుగానే అధిక లాభాలు వస్తున్నాయి. ఒకనాడు అతని దగ్గర వైదేహి కాకరకాయలు తీసుకుని వెళ్లి కూర చేస్తుంది. రుచి చూస్తే కాకరకాయ చెడు వాసన వస్తుంది. అత్తయ్య, ఈరోజు కాకరకాయ కూర చేశాను. రుచి అసలు బాలేదు. నువ్వు సరైన పద్ధతిలో చేయలేదేమో కోళ్ళ. లేదు అత్తయ్య, నేను కాకరకాయలు శుభ్రం చేశాను, సన్నగా కట్ చేశాను, ఉప్పు కారాలు కూడా బాగానే వేశాను. మరి కాకరకాయ కూర ఎందుకు రుచిగా లేదు? ఏమో అత్తయ్య, నాకైతే ఏమీ అర్థం అవట్లేదు. అంతలోనే అంజలి శారదా దగ్గరికి వస్తుంది. నిన్న కూడా బీరకాయ కూర తిన్న తర్వాత వినోద్కి పొట్టనొప్పి వచ్చిందంట అత్తయ్య. ఏంటి అంజలి నువ్వు చెప్పేది? ఇదివరకు ఎప్పుడు ఇలా లేదు కదా, ఇప్పుడెందుకు ఇట్లా కూరగాయలు తెచ్చుకుని వంట చేస్తున్నప్పుడు వాసన వస్తున్నాయి? నాకు సిద్ధయ్య మీద అనుమానం వస్తుంది అత్తయ్య. అతను మార్కెట్ కంటే తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఏంటో అంజలి, నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా అనుమానం వస్తుంది. కొన్ని రోజుల నుండి కూరలు అసలు బాగా అట్లా. నేను మీరు సరిగ్గా చేయడం లేదేమో అనుకుంటున్నా. ఇప్పుడు అర్థమైంది కూరగాయలే బాగలేవని. అలా శారదకి మొదట చిన్న అనుమానం వచ్చింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శారద అనుమానమే నిజమైంది. చాలా మందికి కూరగాయలు తినటం వల్ల విరేచనాలు కావటం, వాంతులవ్వటం మొదలయ్యాయి. ఒకరోజు శారద పెద్ద కొడుకు సుధాకర్ ఇది గమనించి శారదతో ఇలా చెప్తున్నాడు. అమ్మా, మన ఊర్లో ఎప్పుడూ ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేవు కదా, ఇప్పుడు ఎందుకిలా జరుగుతుంది? అంతలోనే సుధాకర్ మాటలు విన్న వినోద్, అన్నయ్య నోటి గమనించావా? ఎప్పుడైతే సిద్ధయ్య దగ్గర అందరూ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారో అప్పట్నుంచి ఇలా జరుగుతుంది. అతను కూరగాయల్లోనే ఏదో సమస్య ఉన్నట్టుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే తమ్ముడు. అది విన్న శారదకి ఇంకా అనుమానం బలపడింది. సిద్ధయ్య కూరగాయల వల్లే ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆమె ఆలోచించటం మొదలుపెట్టింది. అప్పుడే పక్కనే ఉన్న వైదేహితో, వైదేహి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి అత్తే మీరు మాట్లాడేది? ఊర్లో వస్తున్న ఆరోగ్య సమస్యల గురించి వైదేహి. అత్తయ్య, మీరు ఎక్కువగా ఆలోచించకండి అట్టా ఉంటాకోళ్ళ. ఊరంతా అట్టాగే అంటున్నారు. సరే, మనమే సిద్ధయ్య ఇంటికి తన తెలియకుండా వెళ్ళి అసలు ఏం చేస్తున్నాడో చూద్దాం. సరే అత్తయ్య, అలాగే చేద్దాం. అలా ఆ రాత్రి అత్తాకోడళ్ళు సిద్ధయ్య ఇంటికి వెళ్తారు. సిద్ధయ్య ఇంటి తలుపు మూసి ఉంటుంది. అదేంటే తలుపు మూసించుకున్నాడు? అత్తయ్య, లోపలేదో చేస్తున్నట్టున్నాడు. లేకపోతే తలుపులు మూసి ఉంచడు కదా. నిజమే అంజలి నువ్వు చెప్పింది. సరే, మన సిద్ధయ్య ఏం చేస్తున్నాడో కిటికీల నుంచి చూద్దాం పదండి. అలా అత్తాకోడళ్ళు కిటికీ దగ్గరికి వెళ్తారు. చూడగానే సిద్ధయ్య రసాయనాలలో కూరగాయలు ముంచుతూ కనిపిస్తాడు. అది చూసిన అత్తాకోడళ్ళు ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. అత్తయ్య, సిద్ధయ్య మనల్ని ఇంత మోసం చేసి కూరగాయలు అమ్ముతున్నాడా? వైదేహి, నువ్వు అతను చేసే దొంగ పన్ని
ఫోన్లో వీడియో తీయమ్మా, మనకు ఉపయోగపడుద్ది. అలాగే అత్తయ్య. వైదేహి కూరగాయల్ని రసాయనాల్లో ముంచేది మొత్తం వీడియో తీస్తుంది. అలా వాళ్ళ ముగ్గురు కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళిపోతారు. కోడల్లో సిద్ధయ్యకి మనం ఎట్టాగైనా బుద్ధి చెప్పాలా. మనం ఎట్టాగో వీడియో కూడా తీసాం కదా, అట్టాగే ఉంచండి. ఖచ్చితంగా బుద్ధి చెప్దాం అత్తయ్య అంటూ వారి గదుల్లోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే కూరగాయలు అమ్ముకుంటూ సిద్ధయ్య వస్తాడు. సిద్ధయ్య, ఇటు రావయ్యా. ఏం కూరగాయలు కావాలమ్మగారు? నీవు రసాయనాల్లో ముంచుతున్నావుగా కూరగాయలు, మాకేం వద్దులే. ఏటమ్మగారు కొత్తగా మాట్లాడుతున్నారు? నువ్వు చేసే మోసం మాకు తెలిసిపోయింది సిద్ధయ్య. ఇప్పటికే నిజం ఒప్పుకో, లేకపోతే ఊర్లో అందరికి చెప్పేస్తా. నేను మోసం చేస్తున్నానని మీ దగ్గర రుజువేమన్నా ఉందా అమ్మా? అలా అనగానే శారద తన కోడలిద్దరిని పిలిచి వాళ్ళు తీసిన వీడియో చూపిస్తుంది అతనికి. అమ్మగారు నన్ను క్షమించడమ్మా, డబ్బు ఎక్కువగా వస్తుందని అచ్చేస్తూ ఇట్ట చేశాను తల్లి. లే సిద్ధయ్య, మేము ఊరి పెద్దకి ఈ విషయం గురించి తప్పక చెప్పాలనుకుంటున్నాం. ఆ పని చేసి నా పొట్ట కొట్టకండమ్మా. ఇక నుంచి నేను మారిపోతాను తల్లి. రసాయనాలు అయ్యి వాడకుండానే కూరగాయలు అమ్ముతానమ్మా. నువ్వు ఎంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాం. మళ్ళీ నువ్వు ఇట్లాంటి పని కనుక చేస్తే తప్పకుండా ఊరి పెద్దకి ఈ వీడియో చూపించేస్తాం. అట్టగే అమ్మగారు, ఇట్ట ఎప్పుడు మోసం చేయనమ్మా. కొన్ని రోజులు సిద్ధయ్య రసాయనాలు వాడకుండా కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. మళ్లీ సిద్ధయ్యకి డబ్బు మీద ఆశ కలిగింది. మునిపటిలాగానే రసాయనాల్లో ముంచిన కూరగాయలు అమ్ముతున్నాడు. అది గమనించిన శారద ఒకరోజు తన కోడలిద్దరిని పిలుస్తుంది. కోడల్లో సిద్ధయ్య వంకర బుద్ధి మారలేదు. మునుపట్లాగానే కూరగాయలు తీసుకెళ్లి రసాయనాల్లో ముంచి అమ్ముతున్నాడు. ఇంకా అతనికి బుద్ధి రాదు. మనం వెళ్ళి ఈ విషయాన్ని ఊరి పెద్ద భూషణ్ గారికి చెప్పేయాలి. అలాగే అత్తయ్య, మనం ఇప్పుడే వెళ్ళి మన దగ్గర వీడియో చూపించేద్దాం. అలా అత్తాకోడలు కలిసి ఊరి పెద్ద భూషణాన్ని కలుస్తారు. ఏంటమ్మా శారద గారు, కోడళ్ళని తీసుకుని ఇలా వచ్చారు? మీకు సిద్ధయ్య గురించి ఒక విషయం చెప్పాలి భూషణ్ గారు. సిద్ధయ్య గురించా? ఏంటో చెప్పండి అని అనగానే శారద దగ్గరున్న వీడియోని చూపిస్తుంది. అది చూసిన ఊరి పెద్ద భూషణానికి చాలా కోపం వస్తుంది. వెంటనే సిద్ధయ్యని పిలిపిస్తాడు. ఏటయ్యా పిలిపించారు? నువ్వు చేసిన మోసం చూసి. నేనేం మోసం చేశానయ్య గారు అని అనగానే వీడియో చూపిస్తాడు భూషణ్. అయ్యా నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇట్ట చేయనయ్యా. భూషణ్ గారు ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పి మళ్ళీ రసాయనాల్లో కలిపిన కూరగాయలు అమ్ముతున్నాడండి. ఇంకా ఇతన్ని క్షమించకండి, ఊరు నుంచి బహిష్కరించండి అని వైదేహి కోపంగా అంటుంది. సిద్ధయ్య, నువ్వు మళ్ళీ ఈ ఊర్లో కనిపించద్దు. నువ్వు వెంటనే మా ఊరి నుంచి వెళ్ళిపో. నిన్ను మా ఊరి నుండి బహిష్కరిస్తున్నాను అని అనగానే సిద్ధయ్య ఏమాత్రం బాధపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెలివితో సిద్ధయ్య బారి నుంచి మన ఊరి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడారు. ఈ ఊరి పెద్దగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని భూషణ్ చెప్పగానే అత్తాకోడళ్ళు సంతోషంతో ఇంటికెళ్ళిపోతారు.